వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. అట్లానే పిల్లల యొక్క స్టేజ్ ఫియర్ అనేటటువంటిది పోవడానికి ఈ యాన్యువల్ డే అనేటటువంటిది అరేంజ్ చేయడం జరుగుతుంది. పేరెంట్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్ అంటే ఏంటి, ఏం చేయాలి, అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి అనే చాలా మంది డైమంలో డాన్స్లు వేయించడమే యాన్యువల్ డే అనుకుంటున్నారు. ఆ డాన్స్ వేయించడం అనేది యాన్యువల్ డే కాదండి. యాన్యువల్ డే అంటే ఏంటంటే పిల్లల యొక్క ఈ సంవత్సరంలో వాళ్ళు ఏం చేశారు, ఏంటి వాళ్ళ యొక్క కెరీర్ ఏంటి, వాళ్ళు ఎట్లా డెవలప్ అవుతున్నారు, అవన్నీ ఇక్కడ ఎగ్జిబిట్ చేయడానికి ఈ యొక్క ఫంక్షన్ అనేటటువంటిది అరేంజ్ చేయడం జరుగుతుంది. The foundation of our progress and we are proud to have you with us. సార్ 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 ఒకసారి చూడండి సార్. మేడం మీరు కూడా మూవ్ అవ్వండి. ఎలాగలేదు మేడం బిలియన్స్ నా అన్ని ఈఎంఐస్ రియాలిటీ చూస్తూ ఉంటే భయంగా ఉంది ఇంకా. Give a big round of applause. Plant. సార్ రెడీ. అసలు చాలా హ్యాపీగా ఉండాలన్నమాట. మాకు ఇంత గొప్ప వాళ్ళు అంటే ఎక్కువ మంది లేరు. మీకు ఇంతమందిని తీసుకొచ్చి మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నాం. క్లాస్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం ప్రిన్సిపల్, రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ APSW. మాకు భయం వేస్తుంది అనమాట ఫోటోలు చూస్తే. అమ్మో సార్ ముందే వెళ్ళారు, మేము ఇంకా ముందు వెళ్ళాలని. సక్సెస్ఫుల్ MU ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ఇటీవల ఒక టెస్ట్ పెట్టారు డిస్ట్రిక్ట్ వైజ్. వీ గాట్ 4 prizes ఇన్ అవర్ మండల్ జరుగుమల్లి. వీఆర్ వెరీ ప్రౌడ్ సార్. మన మండలం అలాంటి టీచర్స్ ఉన్నందుకు మీరు కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. థ్యాంక్ యూ సార్. Big round of applause. రవికుమార్ సార్ ఈరోజు వాళ్ళ స్కూల్లో ఫంక్షన్ ఉందంట, అందుకని రాలేకపోయారు. సార్ అయితే మా ఇద్దరికి మ్యాథ్స్ టీచర్ అన్నమాట. సో ఐఎమ్ ప్రౌడ్లీ టు సే దీస్ వర్డ్స్.
డిగ్రీ చదవాలి అనుకునేదాన్ని, అందుకే జాబ్ రావడం లేట్ అయింది. నా ఫ్రెండ్స్ అందరూ టీటీసీ చేసి ముందే జాబ్ కొట్టారు, నేనైతే డిగ్రీ చేసినాక అదే జాబ్ కొట్టాల్సి వచ్చింది. సార్ చాలా మాకు ఫెమిలియర్ అండ్ ఒక పెద్ద హై స్కూల్ని చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్. మిలియన్స్ నావన్నీ ఈఎంఐస్ భలే బాగు రియాలిటీ చూస్తూ ఉంటే భయంగా ఉంది ఇంకా. పడితే కరిగేటంత సీనే లేదు, అందుకు చుట్టూ అందకపోతే కాళ్ళ బేరాల నువ్విట్లా ఇన్నోసెంటే చేసే పెడితే ఇంకా నమ్మాలా. ఇంతేనా మన జాతి మొత్తం ఇంతేనా, కొండల్లో ముళ్ళు వచ్చి పువ్వులు చేతికి ఇస్తారా. పిల్ల ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. వేషాలు చాలే నువ్వు కాక పడితే కరిగేటంత సీనే లేదు. శశిరేఖ నాకు తెలిసి ఈ స్కిట్ చూసాక ఇంకా మీ పిల్లలు జంక్ ఫుడ్ అడగరు అనుకుంటున్నాను. లెట్ us watch and enjoy the healthy and junk food skit by PP2 kids, that means UKG. PP2, now my friends going to perform a script about healthy and junk food. Everyone must enjoy. No, not yet. Again and again. Hot junk food. Have so many friends. You see my friends? Healthy foods. I have many friends also. Do you see my friends? Oh, okay. Let's see my friends. Healthy foods. Hot junk foods. Eat me. I am chips. I am very crispy. Karkara. Hot chips. I like chips. Hi, I'm Nelson. Hi, it's me. If you eat, make energy. I am ice cream. If you eat, cool and chill. I am nip. If you drink, I don't like juice. Hi, I am pudding. Thank you. Happy Animal Day. స్టార్టింగ్ అంతే ఎంతో చక్కగా అన్ని డైలాగ్స్ గుర్తు పెట్టుకొని వితౌట్ సీయింగ్ చాలా ఎనర్జెటిక్ గా స్టార్టింగ్ వాళ్ళకి స్కిట్ నేర్పించడం మొదలు పెట్టాక క్లాస్ మొత్తం వచ్చేసారు. మ్యామ్ నేనుంటాను. ఇక నాకేం ఇవ్వాలో అర్థం కాలేదు. ఆ ఫుడ్ ఐటమ్స్ ని పెంచుకుంటా వెళ్ళాలన్నమాట ఒక్కొక్కటి. సో వెరీ సూపర్ నాన్న, యు డిడ్ వెరీ వెల్. టుడే ఆన్వర్డ్స్ మీ ఇంట్లో కిడ్స్ అందరికి కూడా హెల్దీ ఫుడ్ ఇస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చాట్ జీపీటీ ఎవరు
We arrived. You are not only our guests, sir, but also our guiding lights and source of motivation for our students. We are very grateful for your time and support to spend with us. Sir, A.V. Subbarao, sir, AP Apasma Vice President. Sir, welcome you, sir. Thank you so much for coming. And none other than Srinivas Rao Chaudhary, sir, State Cultural Association Vice President. And other one is B. Hanmant Rao, sir, the Chairman of Hanmant Rao Schools. Thank you so much, sir, to be a part of here. Your presence is very gracious to our occasion. 15 minutes lo mana chief guest kuda vastunaru, so kindly sit and enjoy this program. చిలకా ములకా ఒక ఆయుధమేరా మనదే మట్టి పౌరుషమేరా దోచారే గౌరవం మన వైభవం మన కళ్ళ ఎదుట దోచారే గౌరవం మన వైభవం మన కళ్ళ ఎదుటే సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనే గగనవనే విజయ్ విజయ్ భాస్వరం రగిలించే రాత్రిని మదిరచ్చిపోయలే రోషమే సారుమన్న మట్టి బావమంటుంది
manner, then it is very helpful for our future. But you know, it has equal disadvantages to me. Yeah, fear of bending without mobile phone. Please give some support and finish with it in half. Oh, sorry, madam. Let's take mobile. Let's take care. Bye, Manish. Hello, hi, Surepa. I am very busy. పెట్టించుకోండి మరి. పేరెంట్స్ యానివర్సరీ సెలబ్రేషన్ అంటే ఏంటి, ఏం చేయాలి, అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి అనే చాలా మంది పేరెంట్స్ డైమండ్లో డాన్స్ వేయించడమే యానివర్సరీ అనుకుంటున్నారు. ఆ డాన్స్ వేయించడం అనేది యానివర్సరీ కాదండి. యానివర్సరీ అంటే ఏంటంటే పిల్లల యొక్క ఈ సంవత్సరంలో వాళ్ళు ఏం చేశారు, ఏంటి వాళ్ళ యొక్క కెరీర్ ఏంటి, వాళ్ళు ఎట్లా డెవలప్ అవుతున్నారు, అవన్నీ ఇక్కడ ఎగ్జిబిట్ చేయడానికి ఈ యొక్క ఫంక్షన్ అనేటటువంటిది అరేంజ్ చేయడం జరుగుతుంది. అట్లానే పిల్లల యొక్క స్టేజ్ ఫియర్ అనేటటువంటిది పోవడానికి ఈ యానివర్సరీ అనేటటువంటిది అరేంజ్ చేయడం జరుగుతుంది. అట్లానే ముఖ్యంగా మేము 2019లో స్కూల్ ఎస్టాబ్లిష్ చేసాము. మేము స్కూల్ స్టార్ట్ చేయడంలోనే కోవిడ్ వచ్చింది సార్, మార్చి కల్లా. ఈ కోవిడ్ టైంలో అప్పుడు మాకు 84 మెంబర్స్తో స్టార్ట్ చేసాం స్కూలు. కోవిడ్ టైంలో అందరూ స్కూల్ ఇంకేం నడుపుతావు, క్లోజ్ చేసుకో అని చెప్పేసి చాలా మంది చెప్పారు. అయితే మాకు తెలిసిందల్లా చెప్తే ఏంటంటే ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే. మాకేంటంటే పవర్ఫుల్ విజన్ అనేటటువంటిది ఏంటంటే ఎడ్యుకేషన్లో మా దగ్గర చదివినటువంటి స్టూడెంట్ని IAS IPS డాక్టర్స్ గా చూడాలి అనేటటువంటి ఇదితోటి మేము ఇక్కడ ఈ యొక్క స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం కూడా జరిగింది. అట్లానే ఇప్పుడు మేము యూజ్ చేసేటటువంటి బుక్స్ కూడా హై స్టాండర్డ్ అనేటటువంటిది ఉంటాము. ఎందుకంటే ఇక్కడ మేము యూజ్ చేసేది ఆక్స్ఫోర్డ్ బుక్స్, అందులో కూడా హై స్టాండర్డ్ ఉన్నటువంటి బుక్స్. రేపు ఏ పిల్లలు అయితే గ్రూప్స్కి వెళ్ళడానికి వెళ్ళాలి అనే కోరికతో ఉంటారో వాళ్ళకి బేసిక్ అనేటటువంటివి ఈ బుక్స్ లోనే అనేటటువంటి ఉంటున్నాము. అందుకని ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ బుక్స్ పెట్టి ఈ విధంగా కంటిన్యూ చేస్తున్నాం. అట్లా నా టైంలో కోవిడ్ వచ్చింది కదా, ఆ కోవిడ్ టైంలో స్కూల్ ఇంకేం నడుపుతారులే, క్లోజ్ చేసుకోండి అని చెప్పేసి చాలా మంది మమ్మల్ని అవహేళన అనేటటువంటి చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి మళ్ళా స్కూల్ ఒక 3 months జరిగింది. ఆ 3 months లో మాకు ఉన్నటువంటి 84 మెంబర్స్ 156కి వెళ్ళారండి. అప్పటిక మాకు నమ్మకం అనేటటువంటిది వచ్చింది. మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్థను నడపడానికి ఎటువంటి ఇబ్బంది అనేటటువంటిది లేదు అని చెప్పేసి అక్కడి నుంచి మా ప్రోగ్రెస్ ఎవ్రీ ఇయర్ అనేటటువంటిది ఇంక్రీజ్ అవుతానే ఉంది. ఇప్పుడు నౌ స్టిల్ 380 మెంబర్స్ ఇన్ అవర్ స్కూల్. దీనికి కారణం ఏంటంటే పేరెంట్స్ చాలా మంది నాకు సపోర్ట్ గా ఉంటున్నారు. ఆ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి మేము ఏవైతే ఇస్తున్నామన్నీ ఆ పేరెంట్స్ ఆ ఊళ్ళో వాళ్ళు సపోర్ట్ గా చెప్పడం చక్కగా ఉంది సార్, మీ పిల్లల కెరీర్ అది అని చెప్పడం అట్లాగానే జరుగుతుంది. వాటితో పాటుగా ఇప్పుడు 1 to 5th వచ్చేసి మన పిల్లలకి ఆక్స్ఫర్డ్ ఇచ్చేస్తున్నాం. 6th నుంచి ఆ స్టాండర్డ్ తక్కువగా ఉండటం కోసం IIT అనేటటువంటి స్టార్ట్ చేశాం. ఈ మీకు తెలియని విషయం ఏంటంటే ఎక్కడో విజయవాడలో జరిగేటటువంటి ఎగ్జామ్ పేపర్ని మనం ఇక్కడ మన పిల్లలకి ఎగ్జామ్ పెడితే 85, 92 హైయెస్ట్ అని ఆ బిట్వీన్ ఆ మధ్యలోనే వచ్చిన మార్కులు. మేము చాలా అప్రిసియేట్ అయ్యాం. ఏంటి పిల్లలకి క్వశ్చన్ పేపర్ కూడా తెలియదు వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు 85 అబోవ్లో ఉన్నారు వాళ్ళ పిల్లలందరూ.
అంటే మనం ఇచ్చేటటువంటి ఎడ్యుకేషన్ అనేటటువంటిది పిల్లలకి రీచ్ అవుతుంది అని చెప్పేసి మేము ఆ రోజు అనుకున్నాం. అట్లానే ఎవ్రీ ఇయర్ అనేటటువంటిది అప్ టు 6 to 9 క్లాస్ వరకు ఐఐటి అనేటటువంటిది ఉంటుంది. అట్లానే ఇయర్ వచ్చేసి ఇయర్ పేరెంట్స్ అందరికీ మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, ఏం చెయ్యాలి అనే దానికోసం ప్రతి ఒక్కరు మీ క్లాస్ టీచర్కి ఫోన్ చేయటం కానీ లేకపోతే నాకు ఫోన్ చేయటం కానీ ఇవన్నీ తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు మేము ఒక యాప్ అనేటటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దాని నేమ్ వచ్చేసి లోటస్ యాప్. ఈ యాప్ లో జస్ట్ 1 క్లిక్ తోటి మీ యొక్క చైల్డ్ యొక్క కెరీర్ మొత్తం ఆ యాప్ లోనే ఉంటుంది. విత్ అటెండెన్స్ కానీ, మార్క్స్ కానీ, అట్లాంటి షెడ్యూల్స్ కానీ, డైరీ కానీ, A to Z అందుట్లోనే ఉంటుంది. మీ పిల్లల యొక్క కెరీర్ అనేది జస్ట్ ఇంకెవరు కాల్ చేయకుండా జస్ట్ ఆ యాప్ అనేది ఓపెన్ చేసుకుని చూసినట్లయితే అందులో స్టూడెంట్కి కావాల్సినటువంటి డేటా మొత్తం ఉంటుంది. అందుకని మీరు ఆ లోటస్ యాప్ అనేటటువంటి తీసుకొని దాన్ని సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేసే ముందు ఈ మంత్ జస్ట్ ప్రతి పేరెంట్ ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పాం. కొంతమంది పేరెంట్స్ డౌన్లోడ్ చేసుకోలేదు. వాళ్ళు కనుక చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ నుంచి మొత్తం ఆన్లైన్ లోనే ఉంటుంది. ఆఫ్లైన్ అనేటటువంటిది మొత్తం ఆన్లైన్ లోనే ఉంటుంది. మీ యొక్క డైరీ కానీ అట్లానే మార్క్స్ కానీ ఎగ్జామ్ షెడ్యూల్ కానీ మొత్తం A to Z అటెండెన్స్ కూడా మొత్తం ఆ యాప్ లోనే వస్తుంది. అందుకని అది అందరూ యూజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ విధంగా మీ పిల్లల యొక్క కెరీర్ అనేటటువంటిది మీరు మా మీద నమ్మకంతో చేర్చారు కనుక మీ పిల్లలకి మంచి రిజల్ట్ తెప్పిస్తామని చెప్పేసి మేము మీ అందరికీ తెలియజేస్తున్నాము. ముందుల మన ఈ స్కూల్ యానివర్సరీ ప్రోగ్రామ్స్ 2 అటెండ్ అయ్యాను. ఈరోజు చూస్తుంటే శ్రీనివాసరెడ్డి వారి మిసెస్ గారి కృషి మనకి కనపడుతుంది. ప్రతి సంవత్సరం నేను ఇప్పుడు 3 సార్లు వచ్చినప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా పిల్లల్లో ఆ యాక్టివ్నెస్ కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేసే ప్రోగ్రామ్స్ కానీ ఎంతో ఇన్ఫర్మేటివ్గా ఉంటున్నాయి. మేడం గారు ఎస్పెషల్లీ ఇందాక ఒక ప్రోగ్రామ్ చూసాను వచ్చిన తర్వాత ఈ సెల్ ఫోన్ గురించి ఒక ప్రోగ్రామ్ చేశారు. అది ఎంతో ముఖ్యమైనది. ఈరోజు మేము చాలా మంది మా వృత్తిలో చూస్తుంటే నేను డాక్టర్ని, ప్రతిరోజు ఎవరో ఒక పిల్లలు వస్తూ ఉంటారు తలనొప్పి అని లేకపోతే చదువులో కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తోటి అందరు పిల్లలు ఈ సెల్ ఫోన్కి అలవాటు పడి బుక్ రీడింగ్ అనేది మర్చిపోతున్నారు. ప్రతిరోజు మనం ఇంట్లో పేరెంట్స్గా కొంత వారి మీద శ్రద్ధ తీసుకొని పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఈ బుక్ రీడింగ్ అనేది అలవాటు చేయాలి పిల్లలకి. పేరెంట్స్ బాధ్యత కూడా కొంత ఉంటుంది మనకి. పేరెంట్స్గా మనం ఏంటంటే దెర్ ఈజ్ బ్యూటిఫుల్ సేయింగ్ దట్ మెటర్నల్ టీచింగ్ గివ్స్ ద వాల్యూస్ ఇన్ లైఫ్. టీచర్ విల్ మేక్ ది స్టూడెంట్ స్టాండ్ ఇన్ లైఫ్, సక్సెస్ ఇన్ లైఫ్ అని. అది మనం తెలుసుకోవాలి. ఏంటంటే మనం పేరెంట్స్గా మన బాధ్యత మనం ఇంటి దగ్గర నిర్వహించాలి. పిల్లలు రాగానే వాళ్ళకి సరైన ఆహారం పెట్టడం, వాళ్ళకి చదువుని అలవాటు చేయటం, ఈ సెల్ ఫోన్స్ నుంచి దూరంగా పెట్టడం అనేది చాలా ముఖ్యం ఉంటుంది. తర్వాత మనం ఈ చదువు ఒక్కటే కాదు అన్నిటిలోనూ ముందుండాలి. ఆటల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ తర్వాత ఎలక్ట్యూషన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ స్కూల్లో నేను ఇందాక వింటున్నాను. సార్ శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు ఒక యాప్ తయారు చేసి మీకు అందరికి కూడా అది ఇచ్చి దాన్ని మానిటర్ చేయటం అనేది. ఇట్లాంటి ఫెసిలిటీస్ మనం ఎంతో పెద్ద స్కూల్స్ లో చూస్తుంటాం. అట్లాంటివి మనకి ఇక్కడ కూడా లభిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో మనందరికీ వాడుకునే అవకాశం ఉంది. అంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంత మార్పు వచ్చింది. మనం డైరెక్ట్ గా మన పిల్లల యొక్క ప్రోగ్రెస్ ని మనం ఈరోజు ఒక సెల్ ఫోన్ లో చూస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే మన పిల్లలకి భవిష్యత్తుని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. ఇట్లాంటి ఈ టెక్నాలజీ వల్ల కొంత ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేస్తున్నాం. దానివల్ల మన శ్రద్ధ కూడా పెట్టి పిల్లల్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. తర్వాత నేను చెప్పదగిన ఏంటంటే మనం పిల్లలుగా కూడా ఇప్పుడు నేను చూస్తున్నా, ఇప్పుడు థర్డ్ టైం నేను రావడం ఇక్కడ 10th క్లాస్ పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ 10th క్లాస్ పిల్లలందరూ కూడా మంచి
లైఫ్ లో ఒక గోల్ ఏర్పరచుకోవాలి. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి చదివి పైకి వచ్చినారు. వారందరూ కూడా ఒక గోల్ ఏర్పరచుకొని దాన్ని తగ్గట్టుగా ఇప్పుడు ఉండే ఈ సొసైటీకి తగ్గట్టుగా ముందుకు పోతూ వారి పేరెంట్స్కి కానీ ఈ టీచర్స్కి కానీ మంచి పేరు తెస్తూ లైఫ్లో మంచి పేరు తెచ్చుకోవాలని కష్టపడి ముందుకు పోవాలని ఒక గోల్ ఏర్పరచుకొని దాన్ని సాధించాలని ముందుకెళ్ళాలి. ఈ ఆశయాన్ని మనం తోడు చేసుకొని పేరెంట్స్గా మనం హెల్ప్ చేయాలి. ప్లస్ స్కూల్ వారు కూడా కొంత హెల్ప్ వారి ద్వారా కూడా పొందుతాం. ఇట్లనే మన లోటస్ స్కూల్ శ్రీనివాసరెడ్డి గారు, వారి మిసెస్, ప్రిన్సిపల్, అధ్యాపకులు అందరికి కూడా నా ధన్యవాదాలు. ఇంకా ఎన్నెన్నో యానివర్సరీలు జరుపుకోవాలని పిల్లలందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ అందరూ కూడా మంచి ఉత్తీర్ణత తీసుకొచ్చి ఈ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని, మీ పేరెంట్స్కి కూడా మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పట్లకి కావాల్సినటువంటి డాక్టర్స్ ని మన స్కూల్ నుంచి నెక్స్ట్ సెండ్ చేయాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. నెక్స్ట్ మన స్కూల్లో డాక్టర్స్ అనేటటువంటి వాళ్ళు తయారు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మెయిన్ మా యొక్క టార్గెట్ ఏంటంటే మన గోల్ అనేటటువంటిది ఉన్నతంగా ఉండాలమ్మా. మనం ఏ గోల్ పెట్టుకున్నా సరే ఆ గోల్ అనేటటువంటిది హై పీక్ అనేటటువంటిది ఉండాలి. ఆ గోల్ కోసం చాలా కష్టాలు అనేటటువంటివి ఉంటాయి. వాటిని మనం ఎదుర్కొని ఏ రోజు అయితే మనం నిలబడతామో ఆ రోజు మనం అనుకున్నటువంటి గోల్ అనేటటువంటి రీచ్ అవుతాం. దానికోసం మన స్కూల్ నుంచి నెక్స్ట్ ఐఏఎస్, ఐపీఎస్ డాక్టర్స్ తయారు చేయడమే మా గోలు. ఆ గోల్కి మేము అహర్నిశలు శ్రమిస్తాము, పని చేస్తాము, మా పిల్లల్ని ఆ రీచ్ అనేటటువంటి చేస్తామని చెప్పేసి సకాలంగా చెప్పుకున్నాం. సార్ రిటైర్డ్ అవుతారని చెప్పి తెలిసి ఈ మందులో సార్ రిటైర్డ్ అవుతారని తెలిసింది. మనం ఈ రోజు సార్ని ఇక్కడ కలుసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. సారు తన యొక్క విలువైనటువంటి మాటలు చెప్పాల్సిందిగా. 2019లో వాళ్ళు విద్యా సంస్థ ఏర్పడినప్పుడు ఈ తూర్పు భాగంలో ఈ నగరం కూడా కొద్దిగా అభివృద్ధి అవుతూ ఉంది. అప్పుడప్పుడు ప్రాథమిక మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటా ఈ కాలనీలు ఏర్పడతా ఉంది. ఖచ్చితంగా శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఈ తూర్పు ప్రాంతంలో మీ స్కూల్ ఖచ్చితంగా అభివృద్ధి అయింది. అయితే సబ్జెక్టెడ్ కండిషన్స్, సమాజం అసమానతలు కలిగిన సమాజం, డబ్బుండోడు, డబ్బు లేని వాళ్ళు, పేద మధ్యతరగతి అనేక రకాల ప్రజానీకం ఈ తూర్పు ప్రాంతంలో నివసిస్తున్నారు. రైలు కట్ట దాటిన తర్వాత దక్షిణ భాగం చూస్తే పూర్తిగా సాధారణ ప్రజానీకం, అది ఉత్తర భాగం. దక్షిణ భాగం మొత్తం ఎంతో కొంత మధ్యతరగతి ప్రజానీకం. మొత్తం ఈరోజు ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక స్తోమత కలిగినటువంటి ప్రజానీకం ఒక 30,000 మంది వరకు రైలుగట్ట తూర్పు ప్రాంతాన నివాసం ఉన్నారు. అంటే ఈ నగర జనాభా సుమారు 3 లక్షల చిల్లర అయితే 10% ఆఫ్ ది పాపులేషన్ టువర్డ్స్ ద ఈస్ట్ ఆఫ్ ది రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ ఒక కీలకమైనటువంటి సెంటర్ పాయింట్ అనుకుంటే తూర్పు ప్రాంతాన్ని అట్లాంటి సంస్థని ఏర్పాటు చేశాడు. అనుకోని విపత్తు 2019లో ఆయనకి కరోనా మానవ సమాజానికి పెద్ద విపత్తు. నిజంగా నేను కూడా అనుకున్నా, మా మనవల్ని అప్పుడే నేను చేర్చున్నా ఈ స్కూల్లో. చేస్తే ఇది ఎట్లా శ్రీనివాసరెడ్డి నెక్కి రాగలరా లేదా ఏంటి పరిస్థితి అనుకుంటే, నిజంగా ఒక సందర్భంలో ఈ పాటికే విద్యారంగంలో పనిచేస్తున్న వాళ్ళు చూశారు, ఆలోచించారు. కానీ ఖచ్చితంగా దీన్ని నెట్టుకు రాగలనేటువంటి సంకల్పంతో వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు విద్యారంగంలో పనిచేశారు, చేస్తున్నారు. కాబట్టి మొత్తం ఈ ప్రజానీకాన్ని ప్లస్ పిల్లల్ని విశ్వాసంలోకి తీసుకొని దీన్ని నడిపించడంలో ఒక ముఖ్యమైన భూమికని, పాత్రని పోషించారు. ఒక మాటలో చెప్పాలంటే చిన్నారులకి నేను ఐఏఎస్, ఐపీఎస్ లేకపోతే డాక్టర్లు ఇవి కాదు. ఒక ఉపాధ్యాయుడు సమాజంలో ఒక ఉత్తమమైనటువంటి మనిషిని తయారు చేయడానికి ఉపాధ్యాయుడి పాత్ర కీలకమైన పాత్ర. గౌరవంగా జీవించే వ్యక్తులుగా తీర్చిదిద్దాలంటే
చదువు అనేది ఒక కీలకమైనటువంటి అలా చెప్పంగానే ఇలా నేర్చుకునేటువంటి ఆ మేధా సంపత్తికి హ్యాట్సప్. మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యానివర్సరీ డే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారిని కూడా చాలా గొప్పగా అభినందించాలి. ఎందుకంటే జీరో నుంచి పాఠశాలని మీలో మదిలో నమ్మకం కలిగించి ఒక మంచి పాఠశాలగా తీసుకురావడం అనేది చాలా గొప్ప. ఈ సందర్భంగా నేను శ్రీనివాసరెడ్డి గారిని ఖచ్చితంగా మీ కరతాల దొంగ ఒకసారి గొప్పగా, ఎందుకంటే మీరు ఎంతో నమ్మకంగా మీ పిల్లల్ని పంపిస్తే ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా మీకు ఒక మంచి భరోసా ఇచ్చేటువంటి వారికి. ముఖ్యంగా ఇంకా కవితమ్మ గురించి చెప్పాలంటే కవితమ్మ నా దగ్గర చదువుకుంది. ఇవాళ నేను ఇందా చూస్తున్న కవిత ఎలా మాట్లాడుతుందో ఏంటని. ఇదంతా ఎక్కడ వచ్చిందంటే నా దగ్గర వచ్చింది. చిన్నప్పుడు వచ్చింది, ఇంటర్మీడియట్ దాకా చూస్తూ ఉంటుంది. ప్రతి కార్యక్రమం మేము ఏదైతే ఒక పాట ఉందో మీ అందరికీ తెలుసు, పాటలు ఎలా ఉంటాయో, పాత పాటలకి కొత్త పాటలకి దాంట్లో ఉండే అర్థాలకి, సాహిత్యానికి, ధర్మానికి, అన్యాయానికి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకని మరి కవిత అక్కడి నుంచి నేర్చుకొని వచ్చి ఇక్కడ ఈ తల్లిదండ్రులకి పిల్లలకు ఒక సందేశం ఇచ్చేటువంటి పాటలు ఉండాలి, రేపు భవిష్యత్తులో ఆ పిల్లలు కూడా సమాజానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ యానివర్సరీ డే చక్కగా మరి అనేకమైనటువంటి ఇందాక స్వాగతం సుస్వాగతం కానీ, ఆ మొబైల్ కానీ, ఆ జిమ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా. మరి విద్యా రంగంలో నేను చూస్తే నేను ఒక 36 సంవత్సరాలు పనిచేశాను. 36 సంవత్సరాలు పనిచేసి మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇవాళ మళ్ళా ప్రైవేట్తో పోటీ పడుతూ మరి ఆ రంగంలో మేమున్నామనే దాంట్లో ఈరోజు ఒక పెద్ద సవాలు ఎదుర్కొంటున్నాం. పని చేయాలి మన బుద్ధి అని చెప్తుంది నా మది, విద్యార్థులు చదవటం వాళ్ళ విధి అని చెప్తుంది నా మది, ఇది ఉన్న సంగతి అని తెలియజేస్తూ త్వరలో మీరు రాయబోతున్నారు ఎగ్జామినేషన్స్, అందుకు తీసుకోవాలి కొత్తగా ప్రిపరేషన్, దానికి తీసుకో అందరి కోఆపరేషన్. యోగా స్కూల్ చేస్తుంది సెన్సేషన్, అది మీ కరెస్పాండెంట్ గారికి ఉన్న అట్రాక్షన్. ఇప్పుడు వచ్చారు సామాన్ గారు, అది చెప్పడానికి వచ్చే ఈ లొకేషన్ కాబట్టి చప్పట్లు చేయని శాంక్షన్. నిద్రపోతా ఉన్నారు ఈ మా యువత, ఈ దేశానికి కావాలి భవిత, ఏమవుతారన్న కొలత, మీ ప్రేమతో ఎలాన కొలత, మీ స్నేహానికి సమత, నవతరానికి నవత, టైమింగ్కి వెళ్తా. అద్దంకిలో గోవిందాంబిక కాలేజీ రన్ చేశారు, చాలా బాగా రన్ చేశారు అక్కడ. అంటే అద్దంకిలో మాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది, అక్కడ నేను శ్రీనివాసరెడ్డి గారిని అబ్జర్వ్ చేశాను. అతను ఏదన్నా ఒకటి చేయాలి అనుకుంటే దాన్ని ఫుల్ ప్లెడ్జ్గా ఆనెస్టీగా దాన్ని చేస్తాను. వారు స్పాట్ వాల్యుయేషన్ లో ఉన్నారు. అయినా గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక దిగుడు ఉన్నటువంటి తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్సమాన్యులు. అదేవిధంగా పాఠశాల చిన్నారులకు నా శుభాశీస్సులు. నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఈరోజు విద్యకి ఎంత ప్రాధాన్యత ఉందో, మీరు పిల్లల చదువుల కోసం ఎంత తాపత్రయపడుతున్నారో సమాజంలో అందరికీ తెలిసిన విషయమే. విద్య లేకపోతే ఎందుకు కూడా పనికిరానటువంటి పరిస్థితుల్లో వ్యక్తులు తయారవుతున్నారని ప్రతి ఒక్కరు కూడా చదివించాలనేటువంటి తాపత్రయం మీలో బాగా ఉంది, చాలా మంచిది కూడా అది. అయితే మీరు ఎప్పుడైనా ఏ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించినప్పటికీ కూడా పూర్తి బాధ్యత పాఠశాల మీద వదిలివేయడం సరైనటువంటిది కాదు. ఎందుకంటే ఉపాధ్యాయుని పాత్ర సగమే ఉంటుంది. ముఖ్యంగా ప్రైమరీ స్కూల్స్ లో తల్లి పాత్ర లేక తండ్రి పాత్ర సగం ఉంటుంది, ఉపాధ్యాయుని పాత్ర సగం ఉంటుంది. ఈ రెండింటిలో ఏది నష్టం జరిగినా కూడా పిల్లవాడికి నష్టం జరిగే అవకాశం ఉంది. అందువల్ల ప్రతిరోజు కూడా పాఠశాలలో ఏం జరుగుతుంది, ఉపాధ్యాయులు ఏం చెప్తారు అని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రుల మీద ఉంది. మరి ఈనాడు మనం చూస్తున్నాం, మనిషి అన్నవాడు ఇది బాగా ప్రాచుర్యం పొందినటువంటి ఒక మంచి పాట. అంటే మానవుల యొక్క మనిషికి మనిషికి మధ్య సంబంధాలు మంట కలిసిపోతున్న సందర్భంలో
ఒక మేధావి ఈ యొక్క ప్రజల్లోకి వదిలినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట. అంటే ఎందుకంటే ఈ పిల్లలు చూసిన తర్వాత మేము మాట్లాడితే వినరు వీళ్ళు. సరే